कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूल कर्तव्यं दैवमाह्निकम् श्रीरामचन्द्र रघुपुङ्गव कौसलेश सीता समेत पवनात्मज सेविताङ्घ्रे कोदण्ड कार्मुक विभूषित वामभाग श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् श्रीरामचन्द्र रघुपुङ्गव कौसलेश सीता समेत पवनात्मज सेविताङ्घ्रे कोदण्ड कार्मुक विभूषित वामभाग श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् श्रीराम नाम रविवंश सुधाब्धि सोम वेदान्त वेद्य निज भक्त जनानुकूल श्रीजानकी प्रिय मनोहर दिव्य मूर्ते श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् सीता मनोहर ऋषि सुपूजित सुन्दरांग लोकाभिराम शुभमङ्गल नित्यधाम राजाधिराज रघुवीर दयामृताब्धे श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् हे दशरथात्मज कौसल्य सुखवर्धन हे रामचन्द्र सुमनोहर दिव्य मूर्ते हे पितृवाक्य परिपालक लक्ष्मणाग्र श्रीरामचन्द्र दयिते तव सुप्रभातम् राम राम వేదోపబ్రహ్మణంగా వేద ధర్మాన్ని కావ్యేతిహాస రూపంలో 500 సర్గలతో 24,000 శ్లోకాలతో 6 కాండలుగా వాల్మీకి మహర్షి అందించాడు అని చెప్పుకున్నాం. అయితే రామాయణం కావ్యం మాత్రమేనా, ఇతిహాసం మాత్రమేనా, మరి పురాణం కాదా అంటే పురాణ ధర్మం కూడా శ్రీమద్ రామాయణంలో ఉన్నది. పురాణము ప్రధానంగా సృష్టి తత్వాన్ని తెలియచేయడం లక్ష్యంగా దిగివచ్చిన సారస్వత ప్రక్రియ. సృష్టిలో మానవుడు ఒక భాగం కాబట్టి సృష్టి తత్వాన్ని తెలియచేసే పురాణంలో మానవుణ్ణి గురించిన ప్రస్తావన కూడా ఉంటుంది. కానీ ఇతిహాసం యొక్క లక్ష్యం సృష్టి ధర్మాన్ని తెలియచేయడంతో పాటుగా సృష్టిలో భాగమైన మానవుడు కర్తవ్య నిర్వహణలో చూపించవలసిన కౌశలాన్ని అతడికి ప్రబోధించడానికి కావలసిన మహత్తరమైన విషయాల సమాహార స్వరూపంగా సాగుతుంది ఇతిహాస రచన. ఆ ఇతిహాస ధర్మాన్ని కావ్య స్వభావంతో మేళవించి కావ్య సౌందర్యంతో జోడించి వాల్మీకి మహర్షి అందించాడు కాబట్టి అది కావ్యేతిహాసంగా వెలువడింది. అందువల్లనే వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో ఆది కవి అయ్యాడు. ఆయన కావ్యం ఆది కావ్యం అయింది. ఆ కావ్య రూపంలో వెలువడిన ఇతిహాస వైభవం రామగాథలో ఎలా ఉన్నది అంటే ఇతిహాస ధర్మానికి మానవ ప్రవర్తన ప్రధాన లక్ష్యం. ఇతిహాస ప్రక్రియ యొక్క లక్ష్యమే మానవ ధర్మాన్ని వివరించడం. పురాణాలు సృష్టి ధర్మాన్ని వివరించినా సృష్టిలో భాగమైన మానవుడి ప్రస్తావన అక్కడక్కడ వస్తుంది. అర్థం చేసుకోవలసింది, అధ్యయనం చేయవలసింది, అధ్యయనం చేసి అర్థం చేసుకుని ఆచరించవలసింది మానవుడు కాబట్టి పురాణ గాథలు మానవీకరించి సృష్టితత్వాన్ని తెలియచేస్తాయి. నిజానికి పురాణ గాథల్లో జరిగిన సన్నివేశాలు మానవలోకంలో జరిగినవి కావు. అయినా అర్థం చేసుకోవలసిన వారు మానవులు కాబట్టి, ఆచరించవలసిన వారు మానవులే కాబట్టి, ఈ అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి అధ్యయనం చేసేవారు మానవులు కాబట్టి మానవ లోకానికి సంబంధించని ఆ కథలను మానవీకరించి పెర్సానిఫై చేసి అంటాం మనం, అలా అందించారు పురాణాల్లో. కానీ ఇతిహాసంలో చెప్పేది మానవుడి కథే, మానవ లోకానికి సంబంధించిన కథే. సృష్టి తత్వాన్ని వివరించే పురాణాల్లో సృష్టిలో భాగమైన మానవుడు ఉన్న ప్రాధాన్యం మాత్రం సృష్టితత్వానికే. సృష్టిలో మానవుడు కూడా ఒక భాగం కాబట్టి అనివార్యంగా, అప్రయత్నంగా, అసంకల్పితంగా మానవుడికి సంబంధించిన ప్రస్తావన పురాణాల్లో రావచ్చు. కానీ ఇతిహాసం
మానవుడి కోసమే పుట్టింది. మానవ ధర్మాన్ని తెలియచేయడమే లక్ష్యంగా వెలువడింది. మానవుడు అనేక సన్నివేశాల్లో తన జీవితంలో ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రవర్తించరాదో, సత్య ధర్మాల విషయంలో ఎలాంటి జాగరూకతను పాటించవలసి ఉన్నదో, సత్య ధర్మాలను తాను అసిధారా వ్రతంగా నిర్వహించుకునే వేళ తల ఎత్తే సమస్యలను అతిక్రమించి ధర్మబద్ధుడై నిలబడడానికి ఏం చేయవలసి ఉంటుందో అలా చేసిన మహనీయులెవరో, అలా నిలబడలేక అధర్మ పరులుగా మారిపోయిన వారెవరో, అసలు స్వార్థ చింతనతో మొదటి నుంచి అధర్మపరులుగానే ఉండిపోయిన వారెవరో, కామ క్రోధాది 6 మనస్సును నాశనం చేసే పతనావస్థకు దిగజార్చే శత్రువులకు లొంగిపోయిన వారెవరో, సాధన చేత వాటిని లోబరుచుకున్న వారెవరో, వారి వారి కథా వృత్తాంతాలను, మానవ జీవితాలను ఉదాహరణగా చూపించి మనకు ఆ మానవ గాథ ద్వారా తరతరాల మానవులు తరించడానికి, సన్మార్గంలో ప్రవర్తించడానికి కావలసిన దారులు వేసేది ఇతిహాస గాథ. అందుకనే ఇది ఇలా జరిగింది కదా అని చెబుతుంది ఇతిహాసం. ఇతిహాసంలో ప్రధాన పాత్రధారి మానవుడే. మానవుని జీవిత కథే ఇతిహాస రచనకు ఇతివృత్తం. అయితే మానవుడు సృష్టిలో భాగం కాబట్టి మానవుణ్ణి ప్రధానమైన కేంద్రంగా చేసుకుని చెప్పే ఇతిహాసంలో నేపథ్యంగా సృష్టితత్వాన్ని గురించిన ప్రస్తావన కూడా రావచ్చు. ఒక తోటను దూరం నుంచి మనం ఛాయాచిత్రం తీసినప్పుడు ఆధునిక ఛాయాచిత్ర సంబంధమైన పరిభాషలో దాన్ని లాంగ్ షాట్ అంటాం మనం. దూరం నుంచి ఒక తోటను ఛాయాచిత్రం తీసినప్పుడు తోటలో నిలబడిన మనిషి కూడా ఆ ఛాయాచిత్రంలో మనకు కనిపిస్తాడు. కానీ తోట సౌందర్యాన్ని చూపించడమే ఛాయాగ్రాహకుని లక్ష్యం. ఆ మనిషి అక్కడ నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ ఛాయాచిత్రంలో కనిపిస్తాడు. ఆ మనిషికి సంబంధించిన వివరాలు స్పష్టంగా ఆ ఛాయాచిత్రంలో ఉండవు. తోట సౌందర్యం చూపించడమే ఆ ఛాయాచిత్రానికి లక్ష్యం కాబట్టి. తోట కోసమే ఛాయాచిత్రం తీసినా అందులో నిలబడిన మనిషి కనపడినట్లుగా సృష్టి తత్వాన్ని చెప్పడమే లక్ష్యంగా పురాణం దిగివచ్చిన సృష్టిలో భాగమైన మానవుడి ప్రస్తావన కూడా పురాణాల్లో చోటు చేసుకుంటుంది. కానీ ఆ తోటలో నిలబడిన ఆ మానవుణ్ణే ఛాయాగ్రాహకుడు కొంచెం దగ్గరగా వెళ్ళి ఒక ఛాయాచిత్రం తీస్తే, అంటే ఛాయాచిత్రానికి సంబంధించిన పరిభాషలో క్లోజప్ షాట్ తీస్తే మానవుడు మాత్రమే ఆ ఛాయాచిత్రంలో కనపడతాడు. కానీ మానవునికి నేపథ్యంగా బ్యాక్గ్రౌండ్గా తోటలో కొంత భాగం కూడా కనిపిస్తుంది. మానవుడే ప్రధానంగా అన్ని వివరాలతో మానవుడికి సంబంధించిన ఆ స్వరూపం అంతా స్పష్టంగా కనపడేటట్లుగా తీసిన ఆ ఛాయాచిత్రం కొద్ది కొద్దిగా నేపథ్యంలో ఉన్న తోట యొక్క విశేషాలను కూడా తెలియచేస్తుంది. ఇతిహాసానికి లక్ష్యం మానవుడైతే మానవుణ్ణే దగ్గర నుంచి చూపించిన ఛాయాచిత్రం లాంటిది ఇతిహాస రచన. మానవ ధర్మానికి సంబంధించిన విశేషాలు అందులో కనిపిస్తాయి. మానవుడికి నేపథ్యంలో ఉన్నది సృష్టి కాబట్టి, ఎంతైనా మానవుడు సృష్టిలో భాగమే కాబట్టి ఆ నేపథ్యంగా ఉన్న సృష్టి తత్వానికి సంబంధించిన ధార్మికమైన విశేషాలు కూడా అక్కడక్కడ ఇతిహాసంలో కనిపించవచ్చు. సృష్టి ధర్మానికి అనుగుణంగా మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా ప్రవర్తించాలో, అలా ప్రవర్తించినప్పుడు కలిగే సత్ఫలితాలు ఏమిటో, తాత్కాలికంగా కన్నీళ్లు కార్చేటంతటి కష్టాలు వచ్చినా అంతిమ విజయాన్ని అతడు ఎలా సాధిస్తాడో, ఆదర్శమూర్తిగా యుగ యుగాలుగా ఎలా నిలబడతాడో చూపిస్తుంది ఇతిహాసం. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ
పూజా మందిరంలో కూర్చున్నప్పుడు భూశుద్ధి అనంతరం కూడాను, భూతోచ్చాటన అనంతరం కూడాను అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. ఈ అంతఃకరణ శుద్ధి అయితేనే కానీ పరమేశ్వరుని పైన కానీ, మీరు పూజ చేసేటువంటి దేవి దేవతా స్వరూపం పైన కానీ మీ మనస్సు లగ్నం చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడదు. ఎందుచేతనంటే మనసు చంచలవంతమైనటువంటిది కాబట్టి ఒక్క క్షణం సేపు భగవంతునిపై అలా మనస్సు నిలిపిన చాలు జీవితం ధన్యమవుతుందని కదా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. అందుచేత ఈ యొక్క నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకొని మన శరీరాన్ని పవిత్రత చేసుకోవాలి. కారణం ఏంటంటే ఈ శరీరం అంతా కూడాను లోపలంతా కూడాను రక్తము, చీము, నెత్తురు, మజ్జ ఇటువంటి తత్వంతో విరాజిల్లినప్పటికీ ఆత్మానుగత శక్తిని విజృంభించుకోవడానికి ఆ ఆత్మ అనేటువంటిది పరమాత్మకు పేరు కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవడానికి మనకు జన్మను ప్రసాదించిన పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఇటువంటి చర్యలన్నీ కూడాను చేస్తేనే కానీ మనం ఆ యొక్క పరమపద సోపాన తత్వంలోకి అలా పయనించటానికి ఆస్కారం ఉండదు. కాబట్టే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి అనేటువంటి శ్లోకాన్ని చదవచ్చు. లేక ఈ మంత్రాన్ని ఉచ్చరించడం రానటువంటి వాళ్ళు పుండరీకాక్ష పుండరీకాక్ష అని చెప్పేసి నీళ్లు మీ ఒంటి మీద చల్లుకోవచ్చు. ఇలా చల్లుకొని మీరు తర్వాత శుచిగా ఉన్నా సరే లేకపోయినా సరే రాగ ద్వేషాది అరిషడ్వర్గాలతో నిండి ఉన్నా సరే పరిశుద్ధుణ్ణి కాకపోయినా సరే జాగ్రత్త, స్వప్న, సుషిప్త మొదలైనటువంటి వ్యవస్థలలో దేనియందు ఉన్నప్పటికీ సర్వవ్యాపకంగా ఉండి హృదయగతుడవై చైతన్య రూపుడవై శ్రీమన్నారాయణుడవై నువ్వు విరాజిల్లుతున్నావు. కాబట్టి నిన్ను స్మరించిన మాత్రానే నాకు ఈ యొక్క పూజార్హత కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో నా బాహ్య అభ్యంతర తత్వానంతా కూడా తొలగించి నాకు దైవచింతన తత్పతను ప్రసాదించవయ్యా అని చెప్పేసి శరీరం పైన నీళ్లు చల్లుకోవటంలో దాగిన పరమార్థంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తిరగాలి. అందుచేతనే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యభ్యంతర శుచి అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పిన నిగూఢవంతమైనటువంటి రహస్యాన్ని, మన ఆచారాల్లో దాగిన అంతరార్థాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకొని తీరాలి. అలాగే పూజా గదిలో మీరు చేసేటువంటి ఆ యొక్క విగ్రహ శుద్ధి కూడా చేసి తీరాలి. శరీరం అనేటువంటిది ఎప్పుడూ కూడాను శుద్ధవంతమైన తరువాతనే విగ్రహ శుద్ధిలోకి మనం పయనించాల్సి ఉంటుంది. కాబట్టి కలశ పాత్రలో తీసుకున్నటువంటి మంత్రజలాన్ని అందులో ఉన్నటువంటి తులసి దళంతో కానీ పుష్పంతో కానీ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను తులసి దళాన్ని నీటిలో ఉంచుతాం. కాబట్టి ఆ తులసి దళాన్ని చేతిలోకి తీసుకొని పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్మనే పరమాశ్వరాయ నమః అంటూ అలా విగ్రహం మీద చల్లినట్లయితే తప్పనిసరిగా అక్కడ భగవత్ శుద్ధి కూడాను ఏర్పడి తీరుతుంది. అంటే మనం చేసేటువంటి ఆ యొక్క పూజా మందిరంలో ప్రతిదీ కూడాను శుద్ధివంతమై ఉన్న తరువాతనే మనం పూజలోకి ప్రవేశించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాలి. పంచభూతాత్మకమైనటువంటి పరమేశ్వర నీకు నమస్కారం చేస్తున్నానయ్యా అంటూ మనం చేసేటువంటి ఆ పూజా ద్రవ్యాలు ఉంటాయే, కొబ్బరికాయ, పూలు, ఫలాలు, ఇవన్నిటినీ కూడాను ఆ నీటితోనే మరలా అలా గనక అభికరించినట్లయితే, చల్లినట్లయితే తప్పనిసరిగా శుద్ధితత్వం వస్తుంది. తర్వాత ఇక చేయవలసినటువంటి విశిష్ట లక్షణ కార్యక్రమాన్ని గురించి తర్వాత మనం చక్కగా ఆలోచన చేస్తూ
పూజలోకి వెళ్ళాలి అన్నమాట. త్రికరణ శుద్ధి కలిగి ఉండటానికి చేసేటువంటి ప్రక్రియ అన్నమాట ఇదంతా కూడా. మన శరీరం మనస్సు పవిత్రం చేసుకోవడానికి చేసేటువంటి గొప్ప విశిష్టవంతమైనటువంటి చర్యలే ఈ యొక్క 5 రకాలైనటువంటి పూజా విధానంలోకి ప్రవేశించేటప్పుడు ఆచరించవలసినటువంటి చక్కటి సూత్రాలుగా మనకు శాస్త్రాల్లో మహర్షులు అందించినటువంటి వాటిని ఆచరించి తరిద్దామా మరి. స్వస్తి. జగతి నిర్వీర్యము నీ కిరణాలే ఈ సృష్టికాధారము. ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణ, ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణ. కనరాదు కనకంబు అయినా నీ నెలవు కాకున్న ఇల మనుగడే సున్న మును ముందు నినే కొలుతుమయ్యా. ధర్మార్థ కామాలు పురుషార్థమూలాలు, ధర్మార్థ కామాలు పురుషార్థమూలాలు నెరవేరు నీ కరుణ ఉన్నా. ఓ సూర్యనారాయణ, నీవు లేకున్న ఈ జగతి నిర్వీర్యము నీ కిరణాలే ఈ సృష్టికాధారము. ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణ, ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణ. చైతన్య శిఖ నీవు, చలనాధిపతి నీవు, భవబంధమీడేచు ఓ భాస్కరా. రగిలేటి రవి నీవు, రాత్రంత కవి నీవు, పద్మాక్షి ప్రియ బాంధవా దినకరా. కలతలను కడతేర్చు శుభములను చేకూర్చు, కలతలను కడతేర్చు శుభములను చేకూర్చు పరమాత్మ నిను శరణమన్నా. ఓ సూర్యనారాయణ, నీవు లేకున్న ఈ జగతి నిర్వీర్యము నీ కిరణాలే ఈ సృష్టికాధారము. ఓ భాస్కరా దినకరా సూర్యనారాయణ.